గురుగారు, ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయి అనడానికి మనకి ఎలాంటి సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి? చాలా మంచి విషయం అడిగారు. అది మనకు ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయి అని చెప్పడానికి ఒక్కటి కాదు, అనేకమైనటువంటి మెసేజ్ వస్తూనే ఉంటుంది. ఆ మెసేజ్ ఏంటంటే, ముందుగా మనిషికి పనుకొని నిద్రపోతున్నాడు అనుకుందాం, చెడు కళలు వస్తాయి. అంటే చెడు కళలు అనేటివి ఇంట్లో ఆ ఇంటి ఇల్లాలకు కానీ, లేదంటే ఇంటి యజమానికి కానీ, లేదా ఇంట్లో పిల్లలకైనా సరే వాళ్ళకు చెడు స్వప్నాలు వస్తూ ఉంటాయి. చెడు స్వప్నాలు వస్తున్నాయి అంటే ఆ ఇంట్లో చెడు నెగటివ్ ఉంది అని అర్థం. ఉన్నప్పుడు అధికంగా దుస్వప్నాలు రావడం. ఆ దుస్వప్నాలు కూడా ఏమిటి, భయంకరమైనగాను, లేదంటే చెడుగాను, లేదా పిచ్చి పిచ్చిగాను, లేదంటే భయానికి గురి చేస్తున్నట్టుగాను అనేక రకాలైనటువంటి చెడు కళలు వస్తుంటాయి. ఈ చెడు కళలు, ఈ దుస్వప్నాలన్నీ కూడాను వస్తున్నాయంటే ఆ ఇంట్లో చెడు ఎక్కువగా ఉంది అని అర్థం. అంటే నెగటివ్ ఎక్కువగా ఉంది. అందులో ఇంకా కూడా మనిషికి మనము అధికంగా ఆ నెల అనుకుందాం, లేదంటే ఆ సంవత్సరం అనుకుందాం, అనారోగ్యంగా ఒకటి పోతే ఒకటి ఇక్కడ మనకు చెడు కళలు వచ్చినప్పుడే అర్థమైపోతుంది. ఇంకా కూడా ఆ ఇంట్లో డల్నెస్ ఉండడం, డల్లో ఎక్కువగా ఉండడం, లేదంటే తరచూ ఆ ఇంట్లోకి ఏదైనా గబ్బిలాలు రావడం, పాములు రావడం, విషసర్పాలు వచ్చిపోతూ ఉండడం, తరచూ బల్లులు అధికంగా ఎక్కువైపోయి అరుస్తూ ఉండడం, దాన్ని బల్లి శకునం అంటారు. అధికంగా మనం ఏదైనా మాట్లాడుకుంటుంటే ఒకటేమైనా అది పలుకుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే చెడు సంకేతాలు అన్నమాట. ఇవన్నీ కూడా చెడు సంకేతాలు. వాటి వల్ల ఏంటంటే ఆ ఇంట్లో మనము ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, ఒక కుటుంబం ఎగ్జాంపుల్, వాళ్ళు ఆర్థిక పరంగా బాగా అభివృద్ధిలో ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ మరి అలాగే అభివృద్ధి చెందుతూనే వెళ్ళొచ్చుగా. కొన్నేళ్ళు బాగా అభివృద్ధిలో ఉన్నారంటే మళ్ళీ అక్కడ డౌన్ అయిపోతారు. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో చెడు అనేది, నెగటివ్ అనేది ప్రవేశించింది కాబట్టి చెడు అనేది ఉండడం వల్ల వాళ్ళు బాగా మంచి అభివృద్ధిలో ఉన్నటువంటి కుటుంబము మళ్ళీ అధపాతాళానికి పడిపోతుంది. అంటే గురువుగారు, ఇది ఇంటికి సంబంధించిందా లేదా వ్యక్తుల జాతకాలకు సంబంధించిందా? ఒక కారణం వల్ల అయితే రాదు.